మన పుదీనా గురించి తెలుసుకుందాము. యాజ్ పర్ ఆయుర్వేద ఏంటి అంటే అండి, పుదీనాలోని కూలింగ్ ఎఫెక్ట్ వల్ల ఇది పిత్త దోషాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. అండ్ ఆల్సో ఇది తీక్ష్ణ గుణం వలన కఫ దోషాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. అలా అని పుదీనాని ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, వాత దోషాన్ని పెంచుతుంది. సో మోడరేట్గా తీసుకోవాలి మన డైట్లో. అండ్ ఇంకోటి ఏంటంటే, పుదీనా వల్ల చాలా ఇంపార్టెంట్ ప్రయోజనాలు ఉన్నాయండి. ఒకటి ఏంటంటే, ఈ పుదీనా వల్ల మనం డైట్లో దాన్ని ఒక ఇంగ్రీడియంట్గా తీసుకోవడం వల్ల మన డైజెషన్ సిస్టమ్కి చాలా తోడ్పడుతుంది. లైక్ ఇండైజెషన్ రాకుండా, లోటింగ్ రాకుండా, అండ్ ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ రాకుండా మన బాడీని కాపాడుతుంది. సెకండ్ ఏంటంటే, రెస్పిరేటరీ సిస్టమ్. మనకు కాఫ్, కోల్డ్, సైనస్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు జనరల్గా మనం ఆవిరి పడుతూ ఉంటాం. సో అప్పుడు ఏంటంటే, ఈ పుదీనా ఆకులను దాంట్లో వేసుకొని స్టీమ్ తీసుకున్నాం అనుకోండి, ఈ ప్రాబ్లమ్స్ నుంచి మనం దూరం చేసుకోవచ్చు ఈ ప్రాబ్లమ్స్ని. అండ్ థర్డ్ వన్ ఏంటి అంటే, దీనిలోని యాంటీ మైక్రోబియల్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ క్యారెక్టరిస్టిక్స్ వల్ల ఏంటి అంటే, స్కిన్ ఇన్ఫెక్షన్ని, యాక్నే ఆర్ పింపుల్స్ని అండ్ బాయిల్స్ని నివారిస్తుంది. ఫోర్త్ వన్ ఏంటి అంటే, ఎనీ టైప్ ఆఫ్ పెయిన్, ఎస్పెషల్లీ హెడేక్ని ఇది నివారిస్తుంది. మనం ఎప్పుడైనా హెడేక్ వచ్చినప్పుడు మనం పుదీనాని ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పేస్ట్ అప్లై చేసామనుకోండి, హెడేక్ ఇమీడియట్గా తొలగిపోతుంది. ఇంకోటి ఏంటంటే, మనకు అప్పుడప్పుడు బ్యాడ్ బ్రీత్ అంటే నోరు వాసన రావడం ఇలాంటివి జరుగుతుంది. దాన్ని బట్టి ఏంటంటే, మనం పుదీనా ఆకులను నమిలామనుకోండి, బ్యాడ్ బ్రీత్ అనేది తొలగిపోతుంది. సో ఇలా ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయి పుదీనా వల్ల. సో తెలుసుకున్నారు కదా పుదీనా వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి ఆల్మోస్ట్ ఆల్ సిస్టమ్స్కి. సో ఇప్పటి నుంచి పుదీనాని మీ ఆహారంలో తరచుగా వాడతారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.